హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న టాపిక్ పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. మనం ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుండి మన లైఫ్లో చాలా చేంజెస్ చూస్తామండి. మనం ఫిజికల్లీ ఫిట్గా ఉండడానికి ఎక్సర్సైజ్, యోగా ఎలా చేస్తామో మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండడానికి ఈ పాజిటివ్ థింకింగ్ చాలా హెల్ప్ అవుతుందండి. సో ఈ పాజిటివ్ థింకింగ్ని మన డైలీ లైఫ్లో మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్కి మనం లోగా ఫీల్ అవ్వకుండా మనం ప్రాబ్లం గురించి ఆలోచించడం మానేసి సొల్యూషన్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. సో ఈ పాజిటివ్ థింకింగ్ని మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దాంట్లో ఫస్ట్ వన్, స్టార్ట్ యువర్ డే విత్ గ్రాటిట్యూడ్. మనం పొద్దున్నే నిద్రలేవగానే మన డేని థ్యాంక్ఫుల్ ఫీలింగ్తో స్టార్ట్ చేయడం నేర్చుకోవాలండి. అంటే మన లైఫ్లో మనం థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యే విషయాలను గుర్తు తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను అనుకోండి, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై జాబ్. నెక్స్ట్, నా చుట్టూ ఉన్న ఫ్యామిలీకి నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను అనుకోండి, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ. అలానే నా హెల్త్కి కూడా ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై హెల్త్. ఇలా మనం దేనికైతే థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతామో వాటి మీద మీరు ఫోకస్ చేయడానికి, వాటిని గుర్తు తెచ్చుకొని థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతారండి. నేను జస్ట్ మీకు అర్థం అవడానికి ఎగ్జాంపుల్గా చెప్పాను. కొంతమంది మనీ విషయంలో థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతారు, కొంతమంది వాళ్ళ ప్రొఫెషన్ విషయంలో పర్టికులర్గా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతారు. అలా ఎవరికి వాళ్ళు థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతుంటారు కొన్ని విషయాల్లో. సో వాటిని గుర్తు తెచ్చుకొని వాటి మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, ఫోకస్ ఆన్ సొల్యూషన్స్, నాట్ యువర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనకు ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చిందనుకోండి, బాధ అనేది సహజం, నేను కాదనను. కానీ ఆ టైంలో నిజానికి చెప్పాలంటే మన లైఫ్ అంతా తలక్రిందులైనట్టుగా అనిపిస్తుంది. అలాంటి టైంలోనే చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. మీతో మీరే కొంచెం టైం స్పెండ్ చేసుకొని ఆలోచిస్తే ఖచ్చితంగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే, పాజిటివ్ థింకింగ్ని మన డైలీ లైఫ్లో మనం ప్రాక్టీస్లో పెట్టినప్పుడు మన ప్రాబ్లమ్ని చూసి భయపడకుండా కూల్గా దాన్ని డీల్ చేస్తాం. సో మన ఫోకస్ అనేది టోటల్గా ఆ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా సొల్యూషన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. కొంచెం మనకున్న ఆ టెన్స్ ఫీలింగ్ అనేది కొంచెం తగ్గించుకుంటాం మనం. నెక్స్ట్ వన్, రీడ్ ఆర్ వాచ్ ఇన్స్పిరేషనల్ కంటెంట్. మనం పాజిటివ్గా థింక్ చేయాలంటే, మన మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకోవాలంటే బుక్స్ చదవడం, పాడ్కాస్ట్ వినడం, మోటివేట్ చేసే వీడియోస్ని ఎక్కువగా చూడడం, ఇలాంటివి చేయడం వల్ల మన థింకింగ్లో వాళ్ళు చెప్పే కంటెంట్ ఎక్కువగా స్టోర్ అవుతుందండి. సో అలా స్టోర్ అవడం వల్ల మనం పాజిటివ్గా ఆలోచించడం, మనం వాళ్ళు చెప్పే విషయాల్లో మనకు నచ్చిన పనులను ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల మన మైండ్ సెట్లో అండ్ మన డైలీ లైఫ్లో చాలా చేంజెస్ని చూస్తామండి. సో టోటల్లీ ఈ పాజిటివ్ థింకింగ్ అనే ఒక కాన్సెప్ట్ మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల మన లైఫ్లో చిన్న చిన్నగా గ్రోత్ అనేది మనం చూస్తాం. ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తాయండి, కానీ మనం స్లోగా ఇంప్లిమెంట్ చేసుకోవటం స్టార్ట్ చేయాలి. అండ్ ఈ వీడియో ఇంతటితో నేను స్టాప్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. బాయ్.